హాయ్ అండి. నేను ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. దానికోసం నేను 3/4 కేజీ చికెన్ తీసుకొని దానిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. పెట్టిన తర్వాత దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసిన తర్వాత మనకు టేస్ట్కి తగినట్టుగా కారం కూడా వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా పొడి, మిరియాల పౌడర్ కూడా వేయాలండి. మిరియాల పౌడర్ వేసిన తర్వాత సన్నగా చీలిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. వేసిన తర్వాత సన్నగా తరిగిన పుదీనా, దాంతోపాటు కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొత్తిమీర వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత 1 స్పూన్ పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్తో పాటుగా కొంచెం నిమ్మరసం అయితే వేసుకోవాలండి. నిమ్మరసం వేసుకొని దాంతోపాటు బిర్యానీ సామాన్ అంతా వేసుకోవాలండి. దానిలో చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు, అనాస పువ్వు వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు కలిపి 1 అవర్ పక్కన పెట్టుకోవాలండి. పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాణలి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఒక ఆనియన్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకొని మనము దోరగా వేగేటట్టు ఫ్రై చేసుకోవాలండి. చేసిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ దానిలో వేయాలి. చికెన్ వేసి మొత్తం అంతా కలిసేటట్టు కలిపి మనము దానిని సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలండి. మూత పెట్టిన తర్వాత మనకేంటంటే చికెను కొంచెం ఆయిల్ తేరే వరకు మనము అలా కొంచెం చికెన్ మునిగేటట్టు వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని దగ్గరగా ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మనం బిర్యానీ కోసము ఒక బాణలి పెట్టుకొని దానిలో ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసిన తర్వాత మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, చెక్క అండ్ ఇలాచి, షాజీరా, అనాస పువ్వు, జాపత్రి, నల్ల ఇలాచి ఇవి కూడా వేసుకోవాలండి. వేసిన తర్వాత మనము పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి వేసిన తర్వాత సన్నగా తరిగిన పుదీనా, జీడిపప్పు వేసి కొంచెం మొత్తం కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసిన తర్వాత మనము వచ్చేసి దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేసుకుని అది పచ్చి వాసన పోయేంత వరకు మనము వేయించుకోవాలండి. బాగా కొంచెం దూర కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 3.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నానండి. కొంచెం మెత్తగా కావాలి అనుకునే వాళ్ళు 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఆ వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్తో పాటు గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ కంటే ఉప్పగా ఉండేటట్టు మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వేసిన తర్వాత మనము కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని దానిని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఆ వాటర్ బాయిల్ అయ్యి పొంగు వచ్చే వరకు ఉంచి స్టవ్ని సిమ్లో పెట్టి మనం ముందుగానే 1 గంట పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకొని దానిలో బియ్యాన్ని అంతా వేసి ఒక్కసారి మొత్తం కలుపుకోవాలండి. కలుపుకొని ఒక పొంగు వచ్చే వరకు మూత పెట్టకుండా ఉంచుకుని పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టి మనం మూత పెట్టుకోవాలండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా రైస్ అయితే బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత సగం రైస్ని అయితే తీసుకోవాలండి. మనము దానిలోంచి ఒక సగం రైస్ని అయితే తీసి పక్కన పెట్టుకుని దానిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొంచెం నెయ్యి వేసుకోవాలండి. అలాగే మనము తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత మరలా పుదీనా, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, రైస్ వేసుకోవాలండి. వేసిన తర్వాత మరలా పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కుంకుమ పువ్వు వాటర్ కూడా వేసుకోవాలండి. నెయ్యి కూడా వేసుకొని మనము
అది ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనించాలండి. మగ్గించిన తర్వాత బిర్యానీ రెడీ అయిపోతుందండి. రైస్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ముక్క అయితే చాలా బాగా ఉడుకుతుందనమాట. టేస్ట్ అయితే చాలా అదిరిపోతుందండి. సేమ్ దమ్ బిర్యానీలానే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.